గుంటూరు పరిధిలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శంకర్ విలాస్ వంతెనపై రైల్వే బ్రిడ్జి తొలగింపు పనులు 6 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నందివెలుగు ఫ్లైఓవర్ ను ఆగస్టులో ప్రారంభిస్తామని, పలకలూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబి పనులు ఫిబ్రవరి, మార్చిలో మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. గుంటూరు రైల్వే స్టేషన్ అండర్ పాస్ వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుంటూరు నగరాభివృద్ధికి సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు. దాదాపుగా 2 hours రివ్యూ చేశాం. ఇందులో 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతా ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 tons లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 300 tons లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రేను, ఈ 3 క్రేన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది. దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను.